ఎవరు అందే కారణం మీరే. నేను కిందసారి మీటింగ్ రైట్ చేశాను. అంత ఏరియా కొనమనండి కలెక్టర్ గారిని, ల్యాండ్ తీసుకోండి. మీరు చెక్ చేయాలంటే మీరు చెక్ చేసే ఏరియాని వేరేగా పెట్టుకోండి, అంతే తప్ప హైవే మీద ఆపొద్దు అని నేను అనుకుంటున్నాను. మీ ఓడికి ఎప్పుడు తెల్లారితే తెల్లవారుజామున వస్తారు. ఎందుకు వస్తారు తెల్లవారుజామున? మీకు ఏమవుతారు? 3 4 వచ్చి ఎందుకన్నా ఆ డ్రైవింగ్ చేస్తుంటారు. నాకు పని ఏముంది? మీరు అంటున్నా మీ వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తను ఏమీ తెలియనట్టు రూపు మాపుతున్నారు. మీరు 3 గంటలుగా 4 గంటలకు దొంగోళ్ళకి వచ్చి బట్టి చెక్ చేసే పని ఏముంది? లేదు, చెక్ చేయాలనుకుంటున్నాం. కలెక్టర్ గారికి రాయి లెటరు, గవర్నమెంట్కి రాయి, మాకు ఇంత ఏరియా కావాలి, ఇన్ని ఎకరాలు కావాలి, మేము దీంట్లో చెక్ చేయాలి, మేము ఈ రూల్స్ పాటించాలని. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆ పక్క వెళ్ళే వెహికల్ ఈ పక్కన మీ వాడు ఆపే పనే ఉంది. వెహికల్ ఆ పక్కన వెళ్తుంది. మీ కానిస్టేబుల్ని బట్టి ఈ పక్కన ఉండి ఇన్స్పెక్టర్ వాడిని రోడ్డు దాటి ఇవ్వడం తీసుకొచ్చే పనే ఉందండి. అదేనా ఉద్యోగం అంటే? ఏంటి రూల్స్ సేఫ్టీ మాట పాటించండి. మీరే వైలేట్ చేస్తుండే మీరే పాటించమని చెప్తారండి. ఎలా చూడండి సార్, ఇది జంగారెడ్డిగూడ రోడ్లోకి వెళ్తాకి మనం విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. దీన్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇంకా ప్రమాదం ఇంకా పెరుగుతాయి. ఇల్యూమినేషన్ లైటింగ్ పెట్టాలి. లేదండి రోడ్ ఓపెనింగ్ చేసి 1.5 year బట్టి ఏం చేస్తున్నారండి? ఏం చేసి ఎస్టిమేట్ ఏం చేసుకున్నారు? 1.5 year బట్టి ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద విజయవాడ కదా, మీ లిమిటే కదా ఇది. మీ మేడం ఉంది కదా, నిన్నటిదాకా మాట్లాడుతున్నా కదా ఫోను. మీ మేడము మీరు ఉద్యోగం చేయడం రాక మీ వల్ల లేట్ అయిపోతే కాంట్రాక్టర్ మొత్తం పీకెళ్ళిపోయాడు. ఇంకెక్కడ వస్తాడు? నార్త్ తోడాడు, మొత్తం పీకెళ్ళిపోయాడు. పీకెళ్ళిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే సార్. పీరియడ్ అయిపోయిందని అంటే మీకున్నటువంటి 5 ఏళ్లలో మీరు చేపించుకోలేకపోవటం మీ చేతనంతనం అని చెప్పి ఒప్పుకోండి సార్. అటు వెళ్ళిపోయాడు అంటారండి.